ఇవాళ అయితే మా ఇంట్లో ఆవకాయకి ముహూర్తం పెట్టేశాము. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అమ్మ ఎప్పుడు పెట్టిద్దో ఆవకాయ అని చెప్పేసి. మేము రెగ్యులర్ గా అయితే అల్లపావ అండ్ ఉప్పావ పెట్టుకుంటాము. అండ్ మీరేది పెట్టుకుంటారు అండ్ మీకేది ఇష్టమో చెప్పేసేయండి. అండ్ నేను వచ్చేసి అల్లపావ చాలా బాగా ఇష్టపడతాను. చాలా వరకు అందరికీ అల్లపావ తెలుసు అండ్ ఉప్పావ అయితే తక్కువ తెలుస్తుంది. ఉప్పావని చాలా మంది ఇష్టపడతారు అండ్ పిల్లలైతే ఈజీగా తినేస్తారు. అండ్ మేమైతే రెగ్యులర్ గా పెట్టుకునే ఈ రెండు మాత్రమే పెట్టుకుంటాం. చాలా వరకు ఆవ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసి ఆవ చట్నీ పెడతారనమాట. అమ్మ పెట్టే ఆవకాయకి మామూలుగానే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందులో అల్లపావ అయితే అసలు మిగలదు కూడా మిగలదు. సంవత్సరం వస్తుందన్న చట్నీ 5 నెలల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మమ్మలు కూడా అమ్మ పెట్టిన చట్నీనే తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇంతకి ఉప్పు కలిపేసి 2-3 అవర్స్ అలా పెట్టేస్తాము. అలా అయితే ముక్కకి మంచిగా ఉప్పు పడుతుంది అండ్ కొంచెం లూజ్ గా కూడా ఉంటుందని చెప్పేసి చట్నీ మరి టైట్ గా ఉండకుండా లూజ్ గా ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఉప్పావ కలుపుతుంది అనమాట. అవే ముక్కల్ని పక్కకు పెట్టేసి పోపు వేరే పెట్టేసింది వితౌట్ కారం అనమాట. కారం యాడ్ చేయకుండా దానిలో